ఎక్కడ చూసినా ఎలా చూసినా ప్రస్తుత యువత భవిష్యత్తు వెనుక కాదు, ఫోన్ల వెంబడి పరిగెడుతుంది. కానీ ఓ యువతి మాత్రం తన గోల్ను రీచ్ అయ్యేందుకు కష్టపడటమే కాదు, గోల్ను సాధించింది. చదువుకున్న చదువు, తండ్రి ప్రోత్సాహం రెండూ ఏకమై రావడంతో యువతి అనుకున్నది సాధించింది. ఇంతకు ఆ యువతి ఎవరు? సాధించిన విజయంపై ఏఎన్ఎన్ స్పెషల్ ఫోకస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో స్ఫూర్తి అనే యువతి అద్భుతాన్ని ఆవిష్కరించింది. నేటి తరంలో అనేక మంది విద్యార్థులు ఫోన్లకు బానిసవుతున్న తరుణంలో తను మాత్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుని మరీ విజయాన్ని సాధిస్తుంది. మణుగూరు ప్రాంతానికి చెందిన అడపా స్ఫూర్తి పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. 10వ తరగతి పూర్తి చేసుకుని మణుగూరులోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో కోర్సు తీసుకుంది స్ఫూర్తి. కొత్తగా ప్రవేశపెట్టిన మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోర్సులో చేరి స్ఫూర్తి ఆ దిశగా అడుగులు వేస్తూ ముందుకెళ్ళింది. పైగా తండ్రి కూడా మెకానికే కావడంతో స్ఫూర్తికి మంచి సపోర్ట్ దొరికింది. ఇక తండ్రిని చూస్తూ పెరిగిన స్ఫూర్తి ఓ వెహికల్ తయారు చేయాలనే ఆలోచన తనలో రేగినట్లుగా తెలిపింది. ఈ వెహికల్ తయారు చేసుకున్న స్ఫూర్తి అందుకు సిద్ధమైంది. అయితే ఖర్చుతో కూడుకున్న పని కావడంతో కాస్త ఆలోచనలో పడింది. తండ్రికి చెప్పింది. ఆయన సహకారం అందించడంతో స్ఫూర్తి ముందుకు సాగింది. కొన్ని పనికిరాని సామాన్లతో కలిసి 40,000 రూపాయలు వెచ్చించి 2 నెలల్లోనే అనుకున్న విజయాన్ని సాధించింది. ఎలక్ట్రానిక్ వెహికల్ తయారు చేస్తుంది. ఉదయం కాలేజీకి వెళ్లి మిగతా సమయంలో ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కోసం సమయం కేటాయించినట్లు తెలిపింది. తాను చదువుకునే కోర్సు కూడా వాహన తయారీకి ఉపయోగపడిందని తెలిపింది. అయితే ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే మరింత టెక్నాలజీని ఉపయోగించి వెహికల్స్ తయారు చేస్తానని స్ఫూర్తి చెబుతుంది. నా పేరు అడప స్ఫూర్తి. మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మణుగూరు గాంధీ బొమ్మ సెంటర్. మా ఫాదర్ నేమ్ ప్రవీణ్ కుమార్, మెకానిక్. నేను ఏటీసీ కాలేజ్లో చదువుతున్నాను. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కోర్స్ ఎంఈవి, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్. నాకు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ చేయమని మా రాజేందర్ సార్ ట్రేడ్ ఇన్ఛార్జ్ నాకు ఒక ప్రాజెక్ట్ లాగా ఒక సజెషన్ ఇచ్చారు. నేను ఇంట్లో చెప్పడం జరిగింది. డాడీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల వద్దు అనేసి అన్నారు. ఇంకా నేను ఫోర్స్ చేసి అడిగేసరికి డాడీ కాదనలేక మేము వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. 2 months అయింది ఇది ఫినిష్ చేయడానికి. ఇంత నా ప్రాజెక్ట్ ఇంత సక్సెస్గా ఫినిష్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇందులో 4 బ్యాటరీస్, ఒక బిఎల్డిసి మోటార్ యూజ్ చేయడం జరిగింది. బ్రష్లెస్ డైరెక్ట్ కరెంట్. 4 బ్యాటరీస్ అవసరం లేదు. 48 voltsది 120Ah బ్యాటరీ, సింగిల్ బ్యాటరీ ఉంటుంది. 32,000 ఉంటుంది. కానీ అంత బడ్జెట్ లేక మేము అది వేయలేదు. 4 బ్యాటరీస్ వేసినాం. నాకు ఈ వెహికల్ మొత్తం ఫినిష్ నేను స్క్రాప్ని యూజ్ చేసుకొని చేసిన. నాకు 40,000 అయ్యింది. ఆ సింగిల్ మోటార్కే రివర్స్ ఉంటుంది. ఇంకా నాకు మా డాడీ నాకు హెల్ప్ చేశారు వెల్డింగ్లో. ఎలక్ట్రిక్ వర్క్స్లో మా బ్రదర్ హెల్ప్ చేశాడు. నాకు సపోర్ట్ చేసిన నా పేరెంట్స్కి ఇంకా నా ఫ్రెండ్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు అంటే ఒక సజెషన్ లాగా ఇచ్చి నాకంటూ ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది మా సార్ చేయబట్టి. నేను తనకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా పేరు అడప స్ఫూర్తి.